ఉపవాస ప్రార్థనల గురించి ఇంతకుముందు మనము కొన్ని విషయాలు చూసాం. ఉపవాస ప్రార్థన ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడనేటువంటిది ఇంతకుముందు చూసాం. ఇప్పుడు మరికొన్ని విషయాల్ని ఉపవాస ప్రార్థన గురించి చూద్దాం. అవి ఏంటనంటే, ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు చేయాలి, దీని గురించి బైబిల్ ఏం చెప్పింది అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటనంటే, ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా ఉదయం నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు చేయాలా, అదే సమయంలోనే ఉపవాసము ఉండాలా, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానము చూద్దాం. ఇక మూడవ ప్రశ్న ఏంటనంటే, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొందరు పానీయాలు తీసుకుంటూ, అంటే టీ కానీ, నిమ్మరసము కానీ, జ్యూసెస్ కానీ, నీరు కూడా తీసుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడము కరెక్టేనా అనేటువంటి ప్రశ్నకు కూడా మనము సమాధానము చూద్దాం. ఇలా ఈ 3 ప్రశ్నలకు మనము సమాధానాలు ఈ యొక్క సందేశంలో చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు చేయాలి? దేవుడు మనకేమైనా ఆజ్ఞాపించాడా? ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు చేయాలి ఉపవాస ప్రార్థనలని బైబిల్లో ఎక్కడైనా చెప్పబడిందానంటే, బైబిల్లో ఎక్కడ అలా చెప్పబడలేదు. ఉపవాస ప్రార్థనలు మీరు ఖచ్చితంగా ఇన్ని రోజులు చేయాలని దేవుడు మనకు ఆజ్ఞగా ఇవ్వలేదు. మనం ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేయొచ్చు. 3 రోజులు చేయాలనుకుంటే 3 రోజులు చేయొచ్చు, 1 రోజు చేయాలనుకుంటే 1 రోజు చేయొచ్చు, 5 రోజులు చేయాలనుకుంటే 5 రోజులు చేయొచ్చు, నెల చేయాలనుకుంటే నెల కూడా చేయొచ్చు. అంతేగాని ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు ఉండాల్సిందే, 3 రోజులు చేయాలి, 7 రోజులు చేయాలి, 21 రోజులు చేయాలి, 40 రోజులు చేయాలని బైబిల్ అయితే మనకు ఆజ్ఞాపించలేదు. దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. ఉపవాస ప్రార్థనలు అనేటువంటిది మనము హృదయపూర్వకంగా చేయాలి. మనలో ఉండేటువంటి భారమును బట్టి, ఆసక్తిని బట్టి, వేదనను బట్టి, దేవునితో సహవాసము కొరకు, ఆత్మీయంగా బలపడటం కొరకు మనము తీర్మానం తీసుకొని ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేయొచ్చు. ఖచ్చితంగా ఇన్ని రోజులు చేయాలని అయితే బైబిల్ అయితే చెప్పట్లేదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకము ఉంచుకోండి. అసలు ఆ విషయానికి వస్తే, కొత్త నిబంధన ప్రకారము ఉపవాస ప్రార్థన చేయమని ఆజ్ఞనే మనకు ఇవ్వబడలేదు. ఏంటండి? కొత్త నిబంధన ప్రకారము ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాలని ఆజ్ఞనే మనకు ఇవ్వబడలేదు. కానీ ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగైతే మనకు బైబిల్లో కనబడుతుంది. కొత్త నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. కనుక ఉపవాస ప్రార్థనలు చేయడం అనేటువంటిది మంచిది, మన ఆత్మీయ జీవితానికి క్షేమకరం. మనం ఆత్మలో బలపడట కొరకు, దేవునితో సహవాసం పెంచుకొనుట కొరకు, దేవుని శక్తిని పొందుకొనుట కొరకు, పరిచర్యలో ముందుకు సాగుట కొరకు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడట కొరకు ఉపవాస ప్రార్థనలు అనేటువంటిది అవసరం. కనుక ఆత్మీయ జీవితం గురించి ఆలోచించేటువంటి వారు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనల మీద కూడా ఏకాగ్రత పెడతారు. ఒకవేళ ఆజ్ఞగా ఇవ్వబడి ఉండకపోవచ్చు, కానీ ఉపవాస ప్రార్థనలు చేయడము మంచిదని, ఉపవాస ప్రార్థనలు చేయడము మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమని బైబిల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. కొత్త నిబంధనలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. అపోస్తలులు ఉపవాస ప్రార్థనలు చేసినట్టు కూడా మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. వాళ్ళు అలా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడడం అనేటువంటిది కూడా మనకు కనబడుతూ ఉంది. ఉపవాస ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇవ్వబడి ఉండకపోవచ్చు, కానీ భక్తులు ఉపవాస ప్రార్థనలు చేసి మనకు మాదిరికరంగా ఉన్నారు. కనుక ఉపవాస ప్రార్థనలు చేయడం అనేటువంటిది మంచిదే. అయితే ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు మనము చేయొచ్చు. ఖచ్చితంగా నువ్వు ఇన్ని రోజులే చేయాలని అయితే దేవుని వాక్యం అయితే మనకు చెప్పట్లేదు. మనలో ఉండేటువంటి భారమును బట్టి, సమస్య తీవ్రతను బట్టి, వాళ్ళకి ఆ సమస్య ఎక్కువగా ఉంటే కొందరు ఏం చేస్తుంటారు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 40 రోజులు కూడా చేస్తూ ఉంటారు. అది వారి ఇష్టం. కొందరు పట్టుదలతో పరిచర్య నిమిత్తం కూడా 40 రోజులు, 50 రోజులు, 70 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి వారు ఉన్నారు. వారానికి 2 సార్లు, 3 సార్లు ఇలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ వెళ్తుండేటువంటి వారు కూడా ఉన్నారు. అది వారి యొక్క సమర్పణను బట్టి, వారికి దేవుని యందు ఉండేటువంటి ఆసక్తిని బట్టి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద వారికి ఉండేటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఒకవేళ దేవునిలో బలపడాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి, దేవుని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలి, ఆయనతో సహవాసం పెంచుకోవాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి,
పాపాలని జయించాలి అనుకుంటే తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలు చేయడము మంచిది. అలా చేయడం వల్ల ఆత్మలో బలం పొందుకుంటాము, దేవుని కొరకు కార్యాలను కూడా చేయగలం. కాబట్టి మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేయండి. మనము బైబిల్లో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉన్నారు, మోషే 40 రోజులు ఉన్నారు, దానియేలు 21 రోజులు ఉన్నాడు. ఎస్తేరు కాలంలో యూదులు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇంకా దావీదైతే తన కుమారుడు బ్రతకాలని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు, కానీ 7వ రోజు తన కుమారుడు చనిపోతాడు. అంతవరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. తన కుమారుడు బ్రతకాలి, దేవుడి నుంచి సమాధానం పొందుకోవాలి అని చెప్పి చేస్తూనే ఉంటాడు. అయితే తన ఉపవాస ప్రార్థనకు అనుకూలంగా సమాధానం అయితే రాలేదు, ప్రతికూలంగా సమాధానం వచ్చింది. దాని గురించి నేను ఇంకోసారి ఎప్పుడైనా కానీ చెప్తాను. ఇలా బైబిల్లో 40 రోజులు 21 రోజులు ఇలా చేసినట్టుగా కనబడుతుంది కనుక చాలామంది ఏం చేస్తుంటారంటే 40 రోజులు 21 రోజులు చేస్తూ ఉంటారు. అలా చేశారు కానీ మనకైతే ఆజ్ఞగా ఇవ్వబడలేదు. అలా చేయమని అయితే దేవుడు మనకు చెప్పలేదు. అంతే. అన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె బ్రతికినంత కాలం ఉపవాస ప్రార్థనలు చేస్తూనే దేవుని మందిరంలో ఉండి సేవ చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేయండి, కానీ దేవుని సన్నిధిలో ఉంటూ చేయండి. ఏదో గొప్ప కొరకు, ఏదో 40 రోజులు చేశామని చెప్పుకోవడం కొరకు, ఎవరో చేస్తున్నారని చెప్పి టెంప్ట్ అయిపోయి చేయడము ఇలా చేయకండి. అది చెప్పుకోవడానికి బాగుంటుంది, అదంతా వేషధారణ అవుతుంది. నేను దీని గురించి ఇంతకుముందే చెప్పాను. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి కనబడాలని చేయాలి, పట్టుదలతో చేయాలి, ఆసక్తితో చేయాలి. దేవునితో సహవాసం పెంచుకొనుట కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు, సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ఇలా ఉపవాస ప్రార్థనలు చేయాలి. కానీ ఏదో చెప్పుకోవడానికి అని చెప్పి, ఏదో ఒక మూఢభక్తితో ఉపవాసం చేయకూడదని చెప్పి గతంలోనే నేను చెప్పాను. ఆ వాక్యం యూట్యూబ్లో ఉంటుంది. ఉపవాస ప్రార్థన ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడనేటువంటిది ఆ యొక్క సందేశం వినండి, ఇంకా స్పష్టంగా మీకు తెలుస్తుంది. కనుక మీరు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా అన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉంటూ పాటల ద్వారా ఆయనను స్తుతిస్తూ, గణపరుస్తూ, వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ అలా ఉపవాస ప్రార్థనలు చేయండి. చేయడం అయితే ఖచ్చితంగా మంచిదే. ముఖ్యంగా యవనస్తులు శోధనలు జయించడానికి ఉపవాస ప్రార్థనలు చేయడం అనేటువంటిది మంచిది. కాబట్టి ఇలా మనము తీర్మానం తీసుకున్న ప్రకారము 3 రోజులు అంటే 3 రోజులు, 2 రోజులు అంటే 2 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొందరైతే లెంట్ డేస్ కదా అని భయంతో ఉపవాసం ఉంటుంటారు. లెంట్ డేస్ కదా, ఉపవాసం ఉండకపోతే ఏమైనా అవుద్దేమో, కనీసం వారానికి 1 రోజైనా 2 రోజులైనా, వారంలో 3 రోజులైనా, లేదంటే 40 రోజుల్లో కనీసము ఒక 10 రోజులైనా ఉపవాసం ఉందామని ఇలా భయంతో ఉపవాసం ఉంటుంటారు. అలా చేయకండి. ఉపవాస ప్రార్థనని దేవుడు హృదయపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాడు. అది మనం ఆత్మీయంగా బలపడడం కొరకు చేయమని చెప్తున్నాడు తప్ప మీరు ఉపవాస ప్రార్థన ఉండకపోతే దేవుడు ఏదో మిమ్మల్ని చేస్తాడని మాత్రం అనుకోకండి. అలా మూఢభక్తితో ఉపవాస ప్రార్థనలు చేయకండి. నేను ఇందాక చెప్పినట్లుగా పట్టుదలతో, ఆసక్తితో దేవునిలో బలపడట కొరకు, దేవుని కార్యాలు చేయుట కొరకు ఉపవాస ప్రార్థనలు చేయండి. కానీ లెంట్ డేస్ కదా, ఖచ్చితంగా ఉండాల్సిందేనేమో అనేటువంటి భావనతో ఉపవాస ప్రార్థనలు చేయకండి. నేను ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు నేను వివరించడం జరిగింది. మీరు ఆ సందేశాన్ని కావాలంటే చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటనంటే ఖచ్చితంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసము ఉండాలా? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందనంటే చాలా వరకు మన క్రైస్తవులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటారు. కనుక యవనస్తులు అడుగుతూ ఉంటారు, అన్న ఆ సమయంలోనే ఉపవాసం ఉండాలా? మాకైతే వీలు అవ్వట్లేదు ఆ సమయంలో, రాత్రి ఉంటే ఓకేనా? ఎలా చేయాలి ఉపవాస ప్రార్థన? ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలని అంటే మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపగలుగుతామనేటువంటి నమ్మకం మీకు ఉంటుందో, ఆ సమయంలో మేము దేవుని సన్నిధిలో ఉండగలుగుతామని మీరు అనుకుంటారో ఆ సమయంలోనే మీరు ఉపవాస ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేయాలనేటువంటి రూల్ అయితే ఏం లేదు. కానీ మీరు ఒకవేళ రాత్రి మాకు వీలవుతుందన్నా, రాత్రి అయితే మేము దేవుని సన్నిధిలో గడపగలుగుతాం అనుకుంటే రాత్రి ఉపవాస ప్రార్థనలు చేయండి. మేము పగులు కాలేజెస్కి, ఉద్యోగాలకి మేము వెళ్తుంటాం కాబట్టి మాకు ఆ సమయంలో పాసిబుల్ కాదన్నా అంటే ఓకే, రాత్రి మీరు ఉపవాస ప్రార్థన చేయండి. అంతేగాని వ్యాపారాలు చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటా, స్కూల్స్కి వెళ్తూ, కాలేజెస్కి వెళ్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉపవాసం ఉండడం అనేటువంటిది అయితే చేయకండి. దీని గురించి కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఉపవాస ప్రార్థనలు అనేటువంటిది ఎందుకు చేస్తున్నాము? దేవునితో సహవాసం కొరకు.
ఆయన సన్నిధిలో ఉండుట కొరకు చేస్తున్నాం. కనుక నువ్వు ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేయాలనుకుంటావో, ఏ సమయంలో అయితే నువ్వు ఉండగలుగుతానని అనుకుంటావో దేవుని సన్నిధిలో, అదే సమయంలోనే ఉపవాస ప్రార్థన చేయండి. ఒకవేళ ఉదయం నుంచి నేను ఇంటి దగ్గర ఉంటాను, మధ్యాహ్నం వరకు ఉంటానంటే ఓకే, మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన చేయండి 3 వరకు. ఖచ్చితంగా మళ్ళీ 3 వరకే చేయాలని అంటే అలా ఏం లేదు. 4 వరకు కూడా చేయొచ్చు, 5 వరకు కూడా చేయొచ్చు, 6 వరకు కూడా చేయొచ్చు. అది మీ యొక్క భారాన్ని బట్టి, మీ యొక్క తీర్మానాన్ని బట్టి, మీ సమర్పణను బట్టి మీరు ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు చేయండి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉన్నారనుకోండి, ఒక పూట సంపూర్ణంగా ఉపవాస ప్రార్థన చేసినట్లు. అదే రాత్రి వరకు ఉన్నారనుకోండి, 7 లేదా 8 వరకు ఉన్నారనుకోండి, అది 2 పూటల ఉపవాసము చేసినట్లు. ఇక ఒక రోజుల్లో ఉన్నారనుకోండి, 24 గంటలంతా ఉన్నారనుకోండి, అది ఒక రోజు ఉపవాస ప్రార్థన అవుతుంది. మీరు ఎన్ని రోజులు చేశారనేది కాదు, కానీ ఎంతగా దేవుని సన్నిధిలో గడిపారనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా అలా చేయమని కూడా బైబిల్ ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు చేయమని అయితే బైబిల్ ఖచ్చితంగా ఆజ్ఞాపించట్లేదు. కానీ అది మంచి సమయం కాబట్టి చాలామంది భక్తులు, గతంలో ఉండేటువంటి పెద్దలు ఆ సమయాన్ని ఫాలో అయ్యారు. కనుక నేడు కూడా చాలామంది క్రైస్తవులు అదే సమయాన్ని అనుసరిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ వీలవుతే ఆ సమయంలో ప్రార్థనలు చేయండి, వీలవ్వలేదనుకోండి వేరే సమయాలలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పానీయాలు తీసుకోవచ్చా? అలా తీసుకొని చేస్తుంటారు కదా, అలా చేయడము కరెక్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఇలా పానీయాలు తీసుకొని ఎవరు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారని అంటే, ఎక్కువ రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలనుకునేటువంటి వారు ఇలా చేస్తూ ఉంటారు. అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండాలనుకున్నవారు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండాలనుకున్నవారు, 7 రోజులు, 10 రోజులు, 70 రోజులు ఇలా చేయాలనుకునేటువంటి వారు ఏం చేస్తుంటారనంటే, కొంత శక్తి కొరకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పానీయాలు, నిమ్మరసము కానీ, జ్యూసెస్ కానీ, టీ కానీ ఇలా తీసుకొని ఎక్కువ రోజులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని రోజులు కనీసం నీరు కూడా తీసుకోకుండా చేయడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు, శక్తి లేకుండా అవుతుంది కనుక, బలహీనులు అవుతారు కనుక అలా తీసుకొని చేస్తూ ఉంటారు. దేవుడు మన బలహీనతలను అర్థం చేసుకునేటువంటి దేవుడే కనుక అలా చేసినా కూడా తప్పైతే ఏమీ కాదు. మీరు ఉపవాస ప్రార్థనలు ఎక్కువ రోజులు చేయాలనుకున్నప్పుడు ఆ రకంగా తీసుకొని చేయండి. అందులో అయితే దేవుడైతే మనల్ని ఏమీ అన్నాడు. మన బలహీనతలను దేవుడు అర్థము చేసుకుంటాడు. కొంత శక్తి కొరకు వాటిని తీసుకుంటాం, అవేమి మన ఆకలిని అయితే తీర్చవు. ఆ పానీయాలు అనేటువంటివి ఆకలిని అయితే తీర్చవు, కానీ ప్రార్థన చేయడానికి కొద్దిగా శక్తిని, బలాన్ని అయితే అవి ఇస్తాయి. కనుక మీ శరీర బలహీనతల్ని బట్టి ఒకవేళ మీకు ఆకలిని తట్టుకునే శక్తి లేనప్పుడు మీరు ఒకవేళ అలాంటివి కాస్త తీసుకొని చేయడం అయితే తప్పైతే కాదు. అవి పూర్తిగా ఆకలిని అయితే తీర్చలేవు, కానీ కొంత ఉపశమనం అయితే అవి కలిగిస్తూ ఉంటాయి. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటనంటే, ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేకపోతే, అంతగా మీ ఆరోగ్యం సహకరించకపోతే, ఉపవాసం ఉండడానికి మీ శరీరం సహకరించకపోతే ఉపవాసం ఉండకపోవడమే మంచిది. కొందరు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వారు ఉండకపోవడమే మంచిదని నేను చెప్తాను. ఒకవేళ ఉండాలనుకుంటే, ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే కాస్త ఏమైనా ఆహార పానీయాలు లాంటివి తీసుకొని ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఈ రకంగా ఉపవాస ప్రార్థనలని చేయొచ్చు, మనం దేవుని సన్నిధిలో గడుపుతూ చేయొచ్చు. ఈ విషయాలని మనం జ్ఞాపకం ఉంచుకుందాము. ఈ 3 విషయాలని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.